2 సంవత్సరాలు అయింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది. నడుస్తుంది, బాగానే నడుస్తున్నాయి. మన ప్రభుత్వం బాగానే పనిచేస్తున్నారు. మంచి ప్రభుత్వం అని చెప్పాలి. అందరికీ అన్ని ఫెసిలిటీస్ అందుతున్నాయా? సూపర్ 6 అందుతుందా? అందుతున్నాయి, సూపర్ 6 అందుతున్నాయి. కొన్ని ఆగినాయి, అవి కూడా మొత్తం అన్నీ వస్తాయి. అన్నీ కూడా మొత్తం అన్నీ సెటిల్ చేసి మొత్తం అన్నీ వదులుతారు. అవి కూడా కొన్ని వచ్చినాయి, కొన్ని ఆగినాయి, అవి కూడా చూసి పంపిస్తారు. కూటమిలో వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు ప్రస్తుతం. పైన మీ అభిప్రాయం ఏంటి? ఆ వారంటీర్లు ఉన్నప్పుడు అంతా తినేసేవాళ్ళు మధ్యలో, వారంటీర్ వాళ్ళందరూ. ఇప్పుడు మేమే వచ్చి ఇస్తున్నాం. మేము ఒక నాయకుల దగ్గరే చేస్తున్నాం. మేము వచ్చి వాళ్ళకి సపరేట్గా చూసి ఇస్తున్నాం. మేము కూడా వస్తున్నాం, వాళ్ళతో పాటు వచ్చి ఇస్తున్నాం. అయితే ఆడవాళ్ళకి ఫ్రీ ఉచిత బస్సు పెట్టారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఉచిత బస్సు పెట్టారు కరెక్టే. కాకపోతే ఆ డ్రైవర్లు క్లీనర్లు మాత్రం బాగా ర్యాష్గా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ప్రయాణం ఖండిస్తున్నాం. మేము మాత్రం వాళ్ళకి మాత్రం కొంచెం గట్టిగా చెప్పాలి. ఏంటి అంటే టికెట్ ఛార్జెస్ లేవనే ఉద్దేశంతో వాళ్ళు అలా అసలు ఏ స్టాప్లో కూడా ఆపట్లేదు. స్టాప్లో కూడా ఆపట్లేదు. ఇంతకుముందు టికెట్లు ఉన్నప్పుడు డబ్బులు కట్టినప్పుడు అయితే ఎక్కడ ఆపినా ఆపేసేవాళ్ళు. ఇప్పుడు ఆపట్లేదు. అసలు స్టాపుల్లోనే ఆపట్లేదు. అసలు ఆడవాళ్ళు స్టాపులో నుంచొని అని పెడితే అసలు ఆపకుండా వెళ్ళిపోతున్నారు. మధ్యలో పోతున్నాయి ఆ బస్సులు. మళ్ళీ మధ్యలో మేము వెళ్ళలేము కదా, రోడ్డు మధ్యలోకి వెళ్తే యాక్సిడెంట్లు అవుతాయి. అలాంటి మాత్రం ప్రభుత్వం మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అయితే కొంతమంది అంటున్నారు ఉచిత బస్సు కంటే కూడా ఉచిత వైద్యం పెట్టుంటే ఇంకా ప్రజలకు ఇంకా బాగుండేది అంటున్నారు. దానిపైన అభిప్రాయం ఏంటి? ఉచిత వైద్యం కూడా ఉంది. కాకపోతే ప్రభుత్వం ఇంకా కొంచెం ఇంకా బాగా చేస్తే బాగుంటుంది. ఉచిత వైద్యం అంటే కొన్ని కండిషన్స్ ప్రకారం ఉన్నాయి. ఇప్పుడు ఎలా అయితే ఆడవాళ్ళు ఎవరికైనా ఫ్రీ అనేది ఏదైతే పెట్టారో, ఆడవాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే ఫ్రీ ఉచిత చికిత్స అనేది పెడితే ఎలా ఉండేది అంటారు? అది పెద్ద ఆపరేషన్లు అవి ఉంటాయి కదండి, అలాంటివి ఫ్రీ పెడితే ఇంకా బాగుంటుంది ఆడవాళ్ళకి అని నా అభిప్రాయం. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మన నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. మనకేమో మొత్తం అన్ని ఫెసిలిటీ వస్తాయి. పిల్లలకి ఉద్యోగాలు అన్నీ వస్తాయి. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రావాలి అంటే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ కావాలంటారా? కావాలి. వాళ్ళందరూ కలిసి ఉంటేనే మనకి ప్రభుత్వం బాగుంటుంది. అది కూడా మనకి అదేంటి అమరావతి కూడా సూపర్గా ఉంటుంది. నాది అదే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.